తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 కార్పొరేషన్లలో 412 డివిజన్లు 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో పోలింగ్ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ వరంగల్ నుంచి అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే మున్సిపల్ నగరం ముగిది దానికి తోడుగా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రం సరళి స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు వారు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మహబూబాద్ జిల్లాకు వస్తే తొర్రూరు మున్సిపాలిటీలో పోలింగ్ స్టార్ట్ అయింది. 16 వార్డులకు గాను 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని సజావుగా ఏర్పాటు చేసినట్టు అధికారులు అయితే ధృవీకరించారు. అందరూ కూడా పోలీసు అధికారులు కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఓటర్లకు సవ్యంగా ఓటు హక్కు వినియోగించాలైతే ఏర్పాటు చేశారు. దాని వరంగల్లో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మొదలైన మున్సిపల్ ఎన్నిక అక్కడ కూడా ఉదయం నుంచే పోలింగ్ సరళి స్టార్ట్ అయింది. ఉదయం 7 గంటల నుంచి తమ ఓటు హక్కు 1వ వార్డు 1 నుంచి 16 వార్డులకు గాను వినియోగించేందుకు ఓటర్లు అయితే బారుతీరిన పరిస్థితి అయితే నెలకొంది. ఇదే నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి రావడం కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అధికారులు పోలింగ్ స్టేషన్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి ఓటర్లకు తగు సూచనలు ఇస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. మహబూబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 16 వార్డులకు గాను 21,451 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో 16 వార్డులకు గాను 63 మంది 16 వార్డుగా 63 మంది బరిలో ఉన్నారు. 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలియదు. దానికి 84 మంది పోలీసు బందోబస్తు అయితే ఆ జిల్లా ఎస్పీ అయితే కేటాయించడం జరిగింది. అదే విషయానికి వస్తే మహబూబాద్ జిల్లాలోని వరంగల్ పురపాలక ఓటర్ల హడావుడి మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు వర్ధన్నపేట అయితే ప్రభుత్వ కళాశాలను అయితే పోలింగ్ కేంద్రం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు వినూత్న ఆలోచనతో శ్రీకారం చుట్టారు. గ్రీన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి పల్లె వాతావరణాన్ని తలపించే విధంగా అయితే ఓటర్లను ఆకర్షిస్తున్నారు. పచ్చ చెట్లు పూలతో అలంకరించిన స్వాగత తోరణాలతో సెల్ఫీ పాయింట్ వంటి అంశాలు కూడా ఓటర్లకు ఎంతగానో ఆకట్టుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే విషయానికి వస్తే భూపాలపల్లి జిల్లాలోని మున్సిపాలిటీలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు అయితే వినియోగించుకోవడం జరుగుతుంది. అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. రాజ్యాంగం కల్పించే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా రాహుల్ శర్మ అయితే సూచించడం జరిగింది. భూపాలపల్లి మున్సిపాలిటీలో పరిధిలోని 30 వార్డులకు గాను 86 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అడిషనల్ ఎస్పీ, 3 డిఎస్పీలు, 10 మంది సిఐలు, 30 మంది ఎస్ఐలు, 450 మంది పోలీస్ సిబ్బందిని కేటాయించి భూపాలపల్లి ఎస్పీ సంకీర్తి అయితే తన బందోబస్తును గట్టిగా నిర్వహించి అయితే పోలీస్ యంత్రాంగాన్ని అయితే కేటాయించడం జరిగింది. అక్కడ 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలు ఉంటుందని జిల్లా ఎస్పీ సంకీర్తి అయితే చెప్పడం జరిగింది. అదే విషయానికి వస్తే మహబూబాద్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ పరిధిలోని 14 వార్డుల్లో 100 మీటర్ల లోపు ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ అభ్యర్థి గాడిపల్లి నాగేశ్వరరావుపై టీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల కృష్ణ దాడి ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొని దీనిపై ఒకరికి అమితుమని చెప్పేసి దాడులు అయితే చేసుకోవడం జరిగింది. భవాని దాడి ఆ ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే వెంటనే పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలవుతుందని చెప్పేసి అక్కడనైతే పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించడం జరిగింది. దాని విషయంలో ములుగు జిల్లాకు వచ్చేస్తే 20 వార్డులకు గాను మొత్తము అన్ని ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, ములుగు ఎస్పీ పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేసి ఇక్కడ గట్టి బందోబస్తు నిర్వహించడానికి 20 వార్డులకు గాను పోలీసులు కానీ ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికెక్కడ ఓటర్లని తమ ఓటు హక్కు వినియోగించుకోవాల ప్రశాంత వాతావరణం అయితే నెలకొనడం జరిగింది. దీంతో 20 వార్డులలో ఇటు బీఆర్ఎస్ ఇక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి సీతక్క ఖచ్చితంగా ములుగు పీఠాన్ని మేమే కైవసం చేసుకుంటాం, ములుగు పురపాలక సంఘం మాదే అవుతుందని చెప్పేసి ఆమె గట్టి ధీమాతో అయితే తన కార్యకర్త అంశాల గలంతో అయితే గట్టి ప్రచారం నిర్వహించింది. ఇక్కడ కూడా మాదే గెలుపని చెప్పేసి ఆమె ధీమా అయితే నిర్మోహటం చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈసారి మొట్టమొదటి ఏర్పడిన మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది, బీఆర్ఎస్ పార్టీ అన్ని వార్డులలో గెలిచేసి మేమే పురపాలక పీఠాన్ని మేమే కైవసం చేసుకుంటామని అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి ధీమాతో వ్యక్తం చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. బండ్లు
మమ్మల్ని కనుక ఏదని చెప్పి చేస్తే మాత్రానికి పని పడతారు. బండ్లు మాత్రానికి 100 మీటర్ల అవుతుంది పెట్టండి, మీరు చక్కగా వెళ్ళండి రండి. మరి వాళ్ళే పొద్దున్నే రమ్మన్నారు ఐడి ఫోన్ తీసుకోండి.